ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకున్నట్టుకు దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మొదటిగా వాగ్దానము, తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను. యెహెజ్కేలు 37వ అధ్యాయము 5వ వచనము. మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆమేన్. మీరు బ్రతుకునట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆమేన్. మరి యొక్క వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ 2020 జనవరి 1 న్యూ ఇయర్కి స్వతంత్రించుకున్నాము. మేము ఇంకా దేవునికి వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటా, వెరీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాము. అయితే ఈ యొక్క వాగ్దానం వెనుకున్న సాక్ష్యము మాకు ఇమ్మీడియట్గా జనవరి 11వ తారీఖే మేము తెలుసుకోగలిగాము. దీని వెనుకున్న సాక్ష్యము ఏమిటంటే, సాక్ష్యము మరి మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. అప్పుడు ఫుల్ లాక్డౌన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అప్పుడు ఆ సమయంలో ఈ యొక్క వాగ్దానం మాకు ఇచ్చారు. మేము ధైర్యం పొందుకున్నాము. అయితే మా పాస్టర్ గారు మందిరములో ఎవరైతే బాప్తిజాలకు సిద్ధపడుతున్నారో వారు జనవరి 11వ తారీఖు వచ్చి తీసుకోండి, నేను మీ అందరికి ఇస్తాను బాప్తిజము అని చెప్పారు. ఇంకా దేవుడు మా జీవితంలో బాప్తిజం అనే ద్వారాన్ని ఓపెన్ చేశాడు అని మేము తెలుసుకున్నాం సిస్టర్, ఈ ఒక్క వాగ్దానం ద్వారా. ఇంకా వెంటనే 2017 నుంచి మేము మందిరంకు వెళ్తున్నాము, వస్తున్నాము. కానీ బాప్తిజం గురించి ఎప్పుడు మేము ఆలోచించలేదు. ఎప్పుడైతే ఈ వాగ్దానం వచ్చిందో, ఈ వాగ్దానము నెరవేర్చుకోవాలి కదా యేసు ప్రభువు మా జీవితం పట్ల. అయితే ఇంకా వెంటనే మా ఆయనకు చెప్పాను, పాస్టర్ గారు మరి అనౌన్స్మెంట్ ఇచ్చారు, మనం బాప్తిజాలు తీసుకుందామా అండి అని అడిగితే, తీసుకుందాం మనం బాప్తిజం. 2017 నుంచి వెళ్తున్నామే తప్ప మనం బాప్తిజం గురించి ఎప్పుడు ఆలోచించలేదు, మనం తీసుకుందాము అని చెప్పేసరికి నేను సంతోషించాను. ఒక్కసారి భార్యాభర్తలు ఒక్కసారే తీసుకోవటం అది దేవుని చిత్తము. అయితే వెంటనే నేను మా ఆయన 2020 జనవరి 11కి ఆన్లైన్ ప్రేయర్లో అటెండ్ అయ్యి మరి మా అంతా మేము పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని సన్నిధిలో బాప్తిజము తీసుకున్నాము. ఈ యొక్క బాప్తిజము దేవుడు మా జీవితంలో 2017, 2018, 2019 ఓపెన్ చేయలేదు. 2020 ఈ యొక్క వాగ్దానముతో దేవుడు మా జీవితంలో